పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. వరుసగా 11వ రోజు కూడా అమెరికా సైన్యం ఇరాన్పై భారీ వైమానిక దాడులను కొనసాగించింది. ఇరాన్లో సైనిక కమాండ్ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు, డ్రోన్ లాంచింగ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. మరోవైపు ఈ దాడులు మరింత విస్తరించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా దూకుడు పెంచింది. హార్మోజ్ జలసంధిలో ఓ చమురు ట్యాంకర్పై దాడి చేయడంతో సిబ్బంది నౌకను విడిచిపెట్టాల్సి వచ్చింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరగగా ఆయా దేశాల్లో సైరన్స్ మోగాయి. అణు కేంద్రాలపై దాడి జరిగితే అమెరికా దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ మరోసారి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇరాన్ హోంమంత్రి ఇస్కందర్ మొమోని పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్లతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు. అయితే చర్చలకు ప్రస్తుతం ఆసక్తి లేదని ట్రంప్ స్పష్టం చేయడంతో శాంతి ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలింది. ఇదే సమయంలో యుద్ధ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగగా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా ఆయిల్ నౌకలపై విధించిన సముద్ర దిగ్బంధనం ప్రభావం చూపుతోంది. భయంతో 2 ప్రధాన ఆయిల్ ట్యాంకర్స్ రెడ్ సీ మార్గంలో యూటర్న్ తీసుకుని సుయజ్ కాలువ వైపుకు మళ్లాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $90 దాటి రికార్డు స్థాయికి చేరింది. కాగా ఇరాన్తో యుద్ధానికి ఇప్పటివరకు $37.5 బిలియన్, దాదాపు 3.1 లక్షల కోట్ల రూపాయలు ఖర్చయిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఇరాన్లో భూగర్భ అణు కేంద్రమైన పికాక్స్ మౌంటైన్ పై త్వరలోనే భారీ దాడి చేయబోతున్నామని సంచలన ప్రకటన చేశారు. హౌతీల బెదిరింపులతో ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు దిశ మార్చుకుని వెనక్కి మళ్లినట్లుగా మెరైన్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ స్పష్టం చేసింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హౌతీలు దాడికి తెగబడితే గతంలో లాగే వారిపై విరుచుకుపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇరాన్లో నటాన్స్ వద్ద 100 మీటర్ల లోతున గైనైట్ పర్వతాల కింద నిర్మించిన అత్యంత సేఫ్ట్ న్యూక్లియర్ సైట్ పికాక్స్ మౌంటైన్ పై త్వరలోనే విరుచుకుపడతామని, దాన్ని అడ్డుకోవటం ఇరాన్ తరం కాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బడ్జెట్ విచారణలో పాల్గొన్న రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఇరాన్తో యుద్ధానికి ఇప్పటివరకు పెంటగాన్ నేరుగా $37.5 బిలియన్ వెచ్చించిందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పరోక్ష నష్టం దీనికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అమెరికా వరుసగా 10వ రోజు కూడా ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్స్, అలాగే క్షిపణి ప్రయోగ వేదికలపై విరుచుకుపడగా ప్రతీకారంగా ఇరాన్ తన పొరుగున ఉన్న కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలో యుఎస్ బేస్లపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో కువైట్కు చెందిన విద్యుత్, మంచినీటి డీసాలినేషన్ ప్లాంట్ దెబ్బతిన్నట్లుగా కువైట్ ప్రభుత్వం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.